అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హకనహాల్లో శ్రీరాముని రథానికి నిప్పు పెట్టిన ఘటనను పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కోరారు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కేసులో వైసీపీ నాయకుడు బోడి మల్లి ఈశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం హర్షణీయమన్నారు. శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం. అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి నిప్పు పెట్టే అవకాశం లేదు. అతనికి కనీసం 4-5 వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతి పరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు. ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. సదరు రఘునాథ్ రెడ్డి ఈశ్వర్ రెడ్డికి బంధువు కూడా, అంటే తన బంధువులను కాపాడడానికి వచ్చాడా? దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.